రాష్ట్ర విభజన తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదని ఎమ్మిగనూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకే చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తున్నారని, అవి అమలయ్యేవి ఆచరణ సాధ్యమయ్యేవి కావన్నారు. సంక్షేమం ప్రతి ఒక్కరికి అందాలి అంటే జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని బుట్టా రేణుక ఆకాంక్షించారు. ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు బుట్టా రేణుక. విభజన తరువాత 2014లో మొట్టమొదటిసారిగా టీడీపీ పార్టీకి ప్రభుత్వం వచ్చింది. టీడీపీ పార్టీ ప్రభుత్వంలో వచ్చే ముందర చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ నెరవేర్చారా అని ఒక్కసారి ఆలోచించండి. మాట మీద నిలబడే వ్యక్తి కాదు అతను. హామీలు ఎలక్షన్ల కోసం, మనల్ని మభ్యపెట్టే దానికోసమే, మోసం చేసే దానికోసమే మేనిఫెస్టో తీసుకొని వస్తారు. ఆ మేనిఫెస్టోతో ఏవో అద్భుతాలు చేస్తామని అన్ని అబద్ధపు హామీలతో మన ముందుకు వస్తారు. మరి 2014లో ఏ ఒక్క హామీ తీర్చలేదు. రైతన్నలందరినీ అప్పుల పాలు చేశాడు. రైతు రుణమాఫీ అని చెప్పి వాళ్ళు బీమా కట్టనివ్వలేదు. వాళ్ళ